మరో బ్రేకింగ్. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది ఏపీ సర్కార్. ఈ పార్లమెంట్ సెషన్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం కూడా చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఇంకా అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేటువంటి నిర్ణయంగా భావించాలా దీన్ని? అంటే ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతినే రాజధానిగా ఉంచేటువంటి ఉద్దేశంతోనేనా? యాక్చువల్గా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తోంది? ఏదైతే ఏపీ రాజధాని అమరావతి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిపై కూడా తొలి నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అమరావతి రాజధానిని తెరపైకి తీసుకురావడం, దీనికి సంబంధించి 3 రాజధానుల అంశాన్ని అయితే కనుక తెరపైకి తీసుకురావడం, దీంట్లో భాగంగా అంటే ఏపీకి ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలి అంటూ కూడా రైతులు ఆందోళన, అదేవిధంగా కొన్ని అసంతృప్తి వెల్లడించడం, దానికి సంబంధించి పాదయాత్ర చేపట్టడం గత 5 సంవత్సరాల్లో మనం చూసినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి కానుకగా, అంటే రైతులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అమరావతి రాజధాని ఉంటుందని ప్రకటించడం, దీనికి సంబంధించి రైతుల నుంచి కొన్ని విజ్ఞప్తులు రావడం, అంటే చట్టబద్ధత చేస్తేనే దీనికి ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ లో మార్చే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆందోళనకరంగా చేయడం ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా ఇటు రైతుల నుంచి వస్తున్నటువంటి అంశాలని కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంతో ఇటు చట్టబద్ధత చేసే అంశాన్ని అయితే కనుక పరిశీలిస్తాం. ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ఈ అమరావతి రాజధానిని మార్చే ఉద్దేశం ఉండదు అంటూ కూడా తెలియజేయడం, దీనికి సంబంధించి ఇక యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ యొక్క సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అంటే దీంట్లో న్యాయపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా కోర్టు అంశాలు, ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ అంశాలు, ఇటువంటి అన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం కూడా ఇటు పార్లమెంట్ కి పంపించిన అనంతరం కూడా దానికి ఒక స్టాంపు, అంటే ఆ ఏపీ రాజధాని అమరావతి అనేది ఉండే విధంగా కూడా ఒక స్టాంప్ అనేది పడడం, దీనికి సంబంధించి రాష్ట్రాలతో పాటు ఏదైతే రాజధానులు ఉంటాయో ఆ రాజధాని పేర్లు పెట్టేటప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనా అంటే అమరావతి అని మాత్రమే ఉండేలాగా ఒక చట్ట పద్ధతిని తీసుకురావాలని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ అనేది కూడా ఏర్పాటు చేయడంతో ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకోవడం కూడా జరగబోతోంది. ఎందుకంటే ఇటు ఏదైతే కేబినెట్, అంటే అసెంబ్లీ జరగముందు కేబినెట్ జరిగి కేబినెట్ లో ఈ యొక్క చట్టబద్ధతపై కూడా ఆమోదం తెలిపి అనంతరం కూడా దీనికి సంబంధించి తీర్మానాన్ని పార్లమెంట్ కి పంపించే విధంగా కూడా నిర్ణయం తీసుకోనున్నారు.